చంద్రబాబు నాయుడు భయానికో, భక్తికో ఏమనట్లేదు గానీ, కేసీఆర్ గూడా ఏమనట్లేదు గదా! మొన్న ఎలక్షన్‌ల ముందు ఏమి కేసీఆర్ అనలేదు. గారు ఏమనకపోతేనే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబం మీద దాడి చేసిండ్రు, లేకపోతే పార్టీ మీద ఏ స్థాయిలో దాడి చేస్తారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. అధికారంలో కాంగ్రెస్ ఉంటే నువ్వు ఒక్క బీజేపీ నాయకుడి యొక్క స్టేట్మెంట్లు, ఇద్దరు కేంద్ర మంత్రులే కానీ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే చూస్తే వాళ్ళు మమ్మల్ని తిడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళు మమ్మల్ని తిడతారు తప్పితే, ఏదన్నా అక్కడక్కడ చిన్న చిన్న పొలిటికల్ స్టేట్మెంట్లను ఒకరికొకరు తిట్టుకోవడం తప్పితే, విధానపరంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ పరంగా కాంగ్రెస్ని గట్టిగా తిట్టిన సందర్భాలు బీజేపీ ఉందా? వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలనే ప్రయత్నంలో ఉంటారు. కానీ మీరు నిన్న ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న అంశం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఎస్ఎంఈల విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం అద్భుతం, అమోఘమని కొనియాడింది. అంటే మంచి పరిపాలన అందిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ అనేది కూడా ఆ బడ్జెట్‌లో ఎకనామిక్ సర్వేలో వచ్చిన అంశం. ఇప్పుడు దాంట్లో 2, 3 అంశాలు చెప్పిండ్రండి. ఒకటి ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తెలంగాణలో సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంలో అంటే నమ్మకమైన పాలనతో సాధ్యమవుతున్నది కదా అని వాళ్ళ అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 4.5 లక్షల జీఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఉంటుంది కదా, 4.5 లక్షల నుంచి 14.5 లక్షల కోట్లకు పెంచినాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన రోజున మన రాష్ట్ర స్థూల ఆదాయ ఉత్పత్తి 4.5 lakh crores. ప్రభుత్వం మొన్న పోయిన నాటికి 14.5 లక్షల కోట్లు. తలసరి ఆదాయం 1,40,000 నుంచి ఇవాళ దగ్గర దగ్గర 3,70,000 పైన ఉంది. ఇంకా పెరుగుతుంది, అది ప్రొజెక్టెడ్ ఉంది, ఇంకా 4.2 దాకా వెళ్తుంది. అదంతా పోయింది. కానీ ఇక రేవంత్ రెడ్డి ఆయనే చెప్తుండ్రు కదా, నేను వచ్చింది సంవత్సరం, మధ్యలో 6 నెలలు ఎలక్షన్స్కే పోయింది, 6 నెలలు చదువుకోవడానికి సరిపోయిందని. అంటే ఇక సంవత్సరంలోనే కాంగ్రెస్ బ్రహ్మాండం. ఆ ఎకనామిక్ సర్వేలో అనేక అంశాలు ప్రస్తావించారు తెలంగాణకు సంబంధించి. నాకు తెలిసి నీటి వనరులకు సంబంధించి కానీ, సొంత ఆదాయానికి సంబంధించి కానీ, లేకపోతే ప్రతి ఎకరాకి అంటే మనం ఇచ్చినటువంటి ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించి కానీ ఇచ్చిన అన్ని అంశాలు కూడా, అవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నెన్స్ ఒక ఎబిలిటీకి రిఫ్లెక్షన్స్ తప్పితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ బడ్జెట్ విషయానికి వస్తే కనుక జేపీ ఒక మాట అన్నారు, ఆశాజనకమైన బడ్జెట్ ఇది అని అన్నారు. మీరు మొత్తం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జేపీ గారు ఎందుకు ఆశాజనకం అని చెప్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు చూడండి, సంస్కరణలు చాలా అవసరమని బడ్జెట్లో పేర్కొన్న స్ట్రెచ్ చేసిన పదం అది. సంస్కరణలు చేయాలి. ఇంకా ఏం సంస్కరణలు కనపడ్డాయి వారికి అయితే నాకైతే కనపడలేదు. ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే సంస్కరణలా, లేకపోతే మీకు అల్పాదాయ వర్గాలకు సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే హెల్త్ రంగంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో కానీ కీలకమైన రంగాల కేటాయింపులు ఏమైనా పెరిగినందుకు వారికి గొప్పగా అనిపించిందా? లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అద్భుతమైన కేటాయింపులు బీఆర్ చేసినందుకు అద్భుతంగా అనిపించిందా? నాకేమి జయప్రకాష్ నారాయణ గారి కోణం ఏంటో నాకు తెలియదు, కాబట్టి నేను వారిని విమర్శించే అవసరం నాకు లేదు. కానీ ఆ లైన్ ఏదైతే వారు చెప్పినరో అంత ఆశాజనకంగానైతే ఆ బడ్జెట్ లేదనే విషయం అనేది ఇప్పటికీ మీరు మార్కెట్ రెస్పాన్స్ చూడండి. మీరు ఏ ఇండస్ట్రీ రెస్పాన్స్ అయినా మీరు ఇవాళ ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి ఏ వార్తాపత్రిక తీసి చూసినా కానీ యూ కెన్ అండర్స్టాండ్. ఎట్లా చెప్ప మరి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. నేనేమి జయప్రకాష్ నారాయణ గారి యొక్క మేధాశక్తిని శంకించట్లేదు, దాన్ని విమర్శ చేయాలని నాకు ఉద్దేశం లేదు. వారు ఏ కోణంతో చూసి మంచిగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నేను కూడా చూశాను. నేను 2 రకాలు చెప్పిన కదా మీకు, విద్య, వైద్యం, కీలక రంగాల కేటాయింపు, వ్యవసాయం, ఇవన్నీ ఒకటి, ప్లస్ తెలంగాణ వాడిగా తెలంగాణకు సంబంధించి కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు. అంటే దక్షిణాది రాష్ట్రాలను ఎందుకంటున్నాం, పదే పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే బాగా తలసరి ఆదాయం పెంచుకోవడంలో కానీ, జనాభాను కంట్రోల్ చేసుకోవడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కాస్త చిత్తశుద్ధి కనిపించడం కానీ, గవర్నెన్స్లో కాస్తంత బెటర్ అప్రోచ్ చూపించడం కానీ, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు మోర్ డిసిప్లిన్ కంపేర్డ్ టు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జనాభా కంట్రోల్ ఒక 15% చూస్తారన్న, మీకు కేంద్ర ప్రభుత్వంలో ఆదాయాన్ని, పన్నుల వాటాను మనకు పంచేటప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ రిఫరెన్సెస్లో 1 జనాభా కంట్రోలు, 2 తలసరి ఆదాయం అత్యల్పంగా ఎవరికి ఉంది, 3 విస్తీర్ణం, ఇవన్నీ అంశాలు చూస్తున్నప్పుడు 5-6 అంశాలు చూస్తున్నప్పుడు బేసికల్లీ మన రాష్ట్రాలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. అయితే ఇప్పుడు అవే శాపమవుతుంది. ఇవాళ నాకు తెలిసి ఈ బడ్జెట్లో మనకు 2.08% ఎంతో వచ్చినట్టుంది కేంద్ర పన్నుల్లో వాటా. ఇది అదే గతంలో 2.863% ఎంతో ఉండే. బట్ టుడే జాతీయ జీడిపికి అంటే జాతీయ స్థూల ఆదాయ ఉత్పత్తికి మన షేర్ 5.1%.
జనాభాలో 2.6 2.8% ఉంది. బట్ మీరు మన షేర్ చూస్తే తగ్గుతూ వస్తూ ఉంది. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల దగ్గర సంబంధించి ఒక 20,000 కోట్ల ఆదాయం మనకు రావాల్సింది కేంద్ర వాటాల్లో రాకుండా పోతుంది. కోల్పోయినట్టు బికాస్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మెన్స్. అదే నేను హరీష్ రావు గారు కూడా వారి యొక్క సంభాషణలో చాలా చోట్ల చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బాగా పనిచేశాం కాబట్టి, జనాభాను కంట్రోల్ చేశాం కాబట్టి, లేకపోతే మనం పర్యావరణం అటవీ కూడా తొందరలో కొంత చూస్తారు, అవన్నీ బాగా చేశాం కాబట్టి శిక్షేస్తే ఎట్లా? బాగా పనిచేస్తే మీరు యూ హ్యావ్ టు ఇన్సెంటివైజ్ ద స్టేట్. అంటే మీరు అనేది దక్షిణాది రాష్ట్రాలపైన డెలిబరేట్లీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? ఒకటి ఆ ఫార్ములేషన్ ఆఫ్ ది పాలసీ ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్ రిఫరెన్సెస్లోనే ఆ రకంగా కొంత అన్యాయం జరుగుతూ ఉంది. అది కాక కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉంటాయి కదా, ఆ గ్రాంట్స్, ఎయిడ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, వీటన్నిటిలో కూడా మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన సంవత్సరం నాకు తెలిసి 9,000 కోట్లే వచ్చినట్టున్నాయి. ఈ రకంగా చూస్తే ఓవరాల్గా ఒకటి కేంద్ర ప్రాయోజిక పథకాల్లో ఎక్కువగా మనకు భాగస్వామ్యం లేకపోవడం, గ్రాంట్ అండ్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు లేదా నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మనకు ఏదైనా రికమెండేషన్స్ చేసినప్పుడు వాటిని కంప్లీట్గా పరిచయం పెట్టడం. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు మిషన్ కాకతీయకు మిషన్ భగీరథ కలిసి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఇవి 2 బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆవాసాలకు 100% నీళ్ళు ఇచ్చే పథకం మిషన్ భగీరథ. దాన్నే వాళ్ళు ఇప్పుడు జలజీవన్ మిషన్ అని పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో మళ్ళీ 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. తర్వాత మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత కార్యక్రమం అనేది దేశంలో ఏడ జరగలేదు. 46,000 చెరువులకు సంబంధించి ప్రతి చెరువుకు ఒక ప్రాపర్ ఆన్లైన్ టెండర్ పిలిచి పూడిక తీసి చెరువుల సామర్థ్యం పెంచి కట్టలు స్ట్రెంగ్తన్ చేసి తూములు బాగా చేసి కింద ఆయకట్లో భూగర్భ జలం పెరిగే విధంగా అన్ని రకాల బ్రహ్మాండంగా చేసిన 2 ప్రోగ్రామ్స్ అవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టారు. వాళ్ళ ముఖ్య నాయకులు అంటే నీతి ఆయోగ్లో ముఖ్య అధికారులు ఇక్కడికి వచ్చి చూసి సర్టిఫై చేసి చెప్తే నయా పైసీయలే. అంటే ఇప్పుడు తెలంగాణ పట్ల ప్రేమ ఉందనుకోవాలన్నా ఇంకేమనుకోవాలి మరి? అంటే ఇక్కడ నరేంద్ర మోదీ చెప్పిన మాట, రాజకీయాలు చేస్తారు విపక్షాలు, ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వెళుతున్నది, మొత్తం భారతదేశంలో ప్రజలందరి అభివృద్ధిని శ్రేయస్సును కోరుతున్నది, ఆ కోరే విధంగా నిర్ణయాలు ఉన్నాయనేది వారు అంటున్న మాట. అంటే దానిలో తెలంగాణ ప్రజలు లేరా అని నేను అడుగుతున్నాను. దానిలో తెలంగాణ ప్రజలు లేరా? ఒక ఐఏఎం, ఒక ఐఏఎస్, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్, ఐఐటీలు, కొత్త మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో ఉన్నటువంటి అల్పాదాయ మధ్యతరగతి వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో మంచిగా సీట్లు దొరికితే వాళ్ళందరూ బాగుపడి మన దగ్గర విద్యావంతులు పెరిగి ఆయా కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులు పెరిగి తెలంగాణ సమాజం బాగుపడదా? మా అన్ని ఆవాసాలకు మంచినీళ్ళు ఇస్తుంటే ఆ ప్రభుత్వానికి సాయం చేస్తే ఒక 24,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అవే డబ్బులు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేరియస్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో రాదా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడౌట్ చేశారు కదా మొన్న మధ్య, ఇప్పటివరకు అధికార ప్రకటన రాదు. మా దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ని రోజులు చెప్తున్నారు, ఇస్తే మా గిరిజన బిడ్డలు బాగుపడరా? ఐటీఐఆర్ పునరుద్ధరిస్తే దగ్గర 35 లక్షల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐటీ అనుబంధ రంగాలు, దాని ఆధారపడ్డ రంగాల మీద ఉపాధి దొరికేది హైదరాబాద్ చుట్టూతా. ఏం బాగుపడరా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ ఉంది హైదరాబాద్, దాని డబ్బులు ఏమైనా అడుగుతున్నాం. దానికి డబ్బులు ఇచ్చుంటే ఉత్పత్తి రంగం పెరిగితే ఉత్పత్తి రంగంలో ఎక్కువ జాబ్స్ వస్తాయి, మీకు ఎంఎస్ఎంఎల్ ఎక్కువ జాబ్స్ వస్తాయి. అవి పెరగపోవునా? ఇప్పుడు మీకు వచ్చేసి ఫార్మాసిటీకి 10,000 కోట్లు అడిగినాం. అప్పుడు ఫార్మాసిటీ ఆ రోజు ఇంకా మా గవర్నమెంట్ కంటిన్యూ అయితే అయ్యేది, అది వేరు సంగతి. ఇప్పుడు వీళ్ళు ఏదో రద్దు చేసినారు. కానీ దానికి ఊతమిచ్చి ఉంటే కేంద్రం కూడా ఆ రంగం పెరిగితే అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా మోస్ట్లీ. సో అంటే నేను ఏమంటున్నానంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకించి తెలంగాణ మోదీ గారు అనుకున్నటువంటి యొక్క ఆ అభివృద్ధి ప్రణాళికలో కానీ వారి యొక్క ఏమంటారు దాని పేరు దుర్బినిలో కానీ వాళ్ళ యొక్క టెలిస్కోప్లో లేమా? అన్ఫార్చునేట్ కదా.